Lifting up our own Bible and full Bible, we will sing the Bible chorus. మన సొంత బైబిల్, పూర్తి బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లకి పాడుకుంటాం. 13. For giving us this opportunity to be found in His presence, meditating from His holy word. తనకు సన్నిధిలో మనమండి ఆయన పరిశుద్ధ వాక్యం నుంచి ధ్యానించడానికి మనకు అనుగ్రహించినటువంటి ఇదన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. I personally thank my beloved Lord for giving me, unworthy as I am, this privilege to be in your midst around the word along with you this evening. ఈ సాయంకాలము మరి మీతో పాటు దేవునికి వాక్యంతో పాటు మీ మధ్యలో ఉండడం అనేటువంటిది నేను దాన్ని బట్టి నా ప్రియమైనటువంటి ప్రభునకు వ్యక్తిగతంగా నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. Many people go to many places, but nothing like the house of God. చాలా మంది చాలా స్థలాలకు వెళ్తా ఉంటారు, అయితే దేవుని మందిరం లాంటి స్థలం ఏది లేదు. One day in His courts is better than 1,000 days elsewhere. ఆయన మందిరంలో ఒక దినం గడుపుట బయట 1000 దినముల కంటే శ్రేష్టం. Same way, 1 hour in the house of God is better than 1,000 hours elsewhere. అదే రీతిగా దేవుని మందిరంలో 1 గంట గడపటము బయట 1000 గంటలు గడపడం కంటే మేలు. In the world, many times we would have spent time for things which are not important, but the things we have spent in the Lord's presence, in the house of God, and they never be wasted, they will be eternally profitable. లోకంలో అనేకమైనటువంటి సమయ విషయాల్లో మనం సాయం గడుపుతావచ్చు, అయితే వాటవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కాకపోవచ్చు. అయితే దేవుని మందిరంలో ఏదైతే సమయం మనం గడుపుతామో అది ఎప్పుడు వ్యర్థం కాదు, అది నిత్యత్వానికి లాభదాయకంగా ఉంటుంది. One of the blessedness we can have as God's children is the blessedness of enjoying His word in His house. దేవుని పిల్లలుగా మనకున్నటువంటి ధన్యతలన్నిటిలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే ఆయన మందిరంలో ఆయనకు వాక్యం చుట్టుండి ఆనందించేటువంటి ధన్యత. And John's Gospel chapter 19 we are turning. యోహాను సువార్త 19వ అధ్యాయము verse 28 please. 28వ వచనం అండి. John 19 and 28 we are reading all together prayerfully please. అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము చదువుకుంటాం. After this, Jesus, knowing that all things were now accomplished, that the scripture may be fulfilled, saith, I thirst. Shall we look to the Lord for His grace? ప్రభు యొక్క కృప కొరకై ప్రభు వైపు చూసుకుంటాం. Our loving and living Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, which is above every name, once again we unite our hearts in worship, praises, thanksgiving and adoration this evening. మా ప్రియమైనటువంటి మా ప్రేమ కలిగిన పరలోక తండ్రి మరొకసారి అత్యున్నతంగా ఇచ్చించినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ప్రభువా మీకు పరిశుద్ధ మందిరంలోనికి మీ సన్నిధిలో మేము ప్రవేశిస్తూ ఉంటున్నాం. Thou art worthy of all our worship and adoration. ప్రభువా మీరే మా యొక్క సమస్తమైనటువంటి ఆరాధనకు ప్రభువా మా యొక్క స్తుతికి మీరు యోగ్యులు. Thou art our all in all. మీరే మా సమస్తములో సమస్తము. Thou art the one who can meet our deepest needs. మా యొక్క లోతైనటువంటి ఆకర్లు తీర్చగలిగినటువంటి వారు మీరే తండ్రి. Even with expectant hearts we have gathered in Thy presence. నీ సన్నిధిలో ప్రభువా ఎంతో ఆశ కలిగినటువంటి హృదయాలతో ప్రభువా మేము కూడుకున్నాం తండ్రి. We bring ourselves and this place under the sprinkling of the precious blood of the everlasting covenant, even the blood of Lord Jesus Christ. మమ్మల్ని మేము ప్రభువా యొక్క స్థలాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. We rebuke and bind all the seen and unseen works of the enemy and cast into the bottomless pit in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువా మరి కనిపించని ఈ శత్రు యొక్క అంధకార శక్తులన్నిటినీ కూడా
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున గద్దిస్తూ వాటన్నిటిని కూడా అగాధములోనికి ప్రభువా మేము పంపిస్తా ఉంటున్నాము. Holy men of God wrote these scriptures moved by the Holy Ghost. So without the help of the Holy Spirit, we cannot understand it, we cannot apply it in our life. ప్రభువా పరిశుద్ధమైనటువంటి దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రభువా ఇక వాక్యాన్ని రాసి ఉంటుండగా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఇక వాక్యాన్ని ప్రభువా మేము అర్థం చేసుకోలేము, మా జీవితంలో ప్రభువా మేము అనుభవించుకోలేమని ప్రార్థిస్తున్నాం. Grant us the power of the Holy Spirit so that a deep work may be done in my hearts and in our hearts. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభువా, తద్వారా నా హృదయంలో మా హృదయాల్లో లోతైనటువంటి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. Take away wandering thoughts, keep all our thoughts under thy captivity. చంచలమైనటువంటి తలంపులన్నింటినీ కూడా తొలగించండి, మా తలంపులన్నీ మీ యొక్క ఆధీనంలో ఉంచుకునండి. And keep all of us all around us in thy full control. మమ్మల్ని అందరినీ కూడా మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా నీ సంపూర్ణమైనటువంటి అధికారం క్రింద ఉంచుకునండి. By faith we enthrone our Lord Jesus Christ in our midst. విశ్వాసం ద్వారా మా యేసుక్రీస్తు ప్రభువారిని మా మధ్యలో సింహాసనాసీనుడిగా చేస్తూ ఉంటున్నాం. Welcome everyone who come into thy presence. Let none go away empty from thy presence. నీ సన్నిధిలోకి వచ్చినట్టు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఏ ఒక్కరు కూడా ఖాళీగా మీ సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళకుందరు గాక. Lord, we pray that thou wilt help both of us as we stand before thy people. We may have thy unction and also have thy utterance. ప్రభువా మేము ఇరువురం కూడా నీ ప్రజల ఎదుట ప్రభువా నిలబడుతూ ఉంటుండగా దయచేసి మాకు సహాయపడండి, మీ యొక్క అభిషేకము మీ యొక్క ఉచ్చరణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. Let there be no loss or leakage of thy full holy heavenly counsel. ప్రభువా మీ యొక్క సంపూర్ణమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధమైన ఆలోచనలో ఎక్కడ కూడా మైన కొంచెం కూడా మేము కోల్పోకున్నట్లుగా చేయమని ప్రార్థన We చేస్తున్నాం. claim 2 Corinthians 3:17 the liberty of the Holy Spirit may be granted. 2 కొరింథీ 3:17 ప్రకారంగా పరిశుద్ధాత్మ కలిగించే స్వాతంత్రాన్ని మేము కోరుకుంటున్నాం. And we pray, Lord, that thou wilt grace for each one of us not only to be hearers but to be obedient to thy word. ప్రభువా నీకు వాక్యం వినేటువంటి వాళ్ళమే మాత్రం కాక వాక్యానికి లోబడేటువంటి వాళ్ళంగా ఉండటానికి కావాల్సినటువంటి కృప మళ్ళీ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. We give thee all the glory, pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్తమైనటువంటి మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యున్నతంగా హెచ్చించబడిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. In this life we find many things are free. ఈ జీవితంలో మనం చూస్తాము అనేకమైనటువంటి సంగతులు ఉచితంగా దొరుకుతుంటాయి. God is described to be the giver of every good and perfect gift. దేవుడు ఏ రీతిగా ఆయన వర్ణించబడ్డాడంటే ప్రతి శ్రేష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వరమును అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. And he gives them free. అవన్నీ కూడా ఉచితంగా For అనుగ్రహిస్తాడు ఆయన. example, the air we breathe, it is free. ఉదాహరణకి మనము శ్వాస పీల్చుకున్నటువంటి యొక్క గాలి అది ఉచితంగా ఆయన ఇచ్చాడు. And the water we drink in most places, there it is free. తర్వాత మనం తాగేటువంటి నీరు ఆ స్థలాల్లో అవంతా కూడా ఉచితంగా ఇచ్చాడు. And the forgiveness he offers is free. తర్వాత ఆయన అనుగ్రహించేటువంటి క్షమాపణ కూడా అది ఉచితమే. And the hope of heaven is free. తర్వాత పరలోకానికి వెళ్ళేటువంటి నిరీక్షణ కూడా ఉచితమే. And the gift of our dear family is free. తర్వాత మన ప్రియమైనటువంటి కుటుంబం అనేటువంటి వరం కూడా ఉచితమే. And the presence of God, being alienated from God on the cruel cross, crying, my God, why hast thou forsaken me? And that he made available free to us. చూడండి, ఏదైతే యేసుక్రీస్తు వారు నా దేవా నన్నేలా చేయి విడిచితివని ఆయన దేవుని నుంచి దూరమై మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుని సన్నిధి అది కూడా మనకు ఉచితంగా ఆయన అనుగ్రహించినాడు. Oh, now we have coming a thought about thirst. ఇప్పుడు దప్పిక అనేటువంటి ఒక తలంపును మనం చూడబోతా ఉంటున్నాం. The fifth saying of the Lord Jesus Christ from the cross. శిలువ మీద నుంచి యేసుక్రీస్తు వారు పలికినటువంటి 5వ మాట. Beloved, as we have been reminded very often, all the 7 sayings of the Savior from the cross are unique. చూడండి, మనం మరలా జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాం ప్రియులారా, దేవుడు యేసుప్రభువు వారి శిలువ మీద పలికినటువంటి 7 మాటలు కూడా అసమానమైనటువంటి మాటలు అవి. Nothing in Lord's word is unnecessary and everything is very necessary. దేవుని యొక్క వాక్యంలో ఉంది ఏది కూడా అనవసరమైనటువంటిది ఏది లేదు కానీ ప్రతిది కూడా అవసరమైనటువంటి సంగతులే ఉన్నాయి. Especially from the mouth of the blessed Savior, before he left the world, from the cruel cross, they are very, very important. ప్రత్యేకంగా మన ప్రియమైనటువంటి ప్రభు యొక్క నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ మాటలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి మునుపు క్రూరమైన శిలువ మీద ఆయన పలికినటువంటి మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి. We thank God for the guidance and also for the grace given to us
to dwell upon these things these days. ఈ దినాల్లో ఈ సంగతులు మనం ధ్యానించడానికి అనుగ్రహించబడినటువంటి నడిపింపును బట్టి కృపను బట్టి ప్రభునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. And this word I thirst, it is in 2 words in English. In the original Greek, it is 1 word. మరి తెలుగులో చూసిన దప్పికొనుచున్నాను అనేటువంటి మాట ఆదిమ గ్రీకు భాషలో చూస్తే అది 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. And when we hear it from the mouth of God, very God, the Creator, who made all the rivers, all the streams, all the waterfalls, all the wonderful things which we could partake of to quench our thirst, that Creator is saying, I am thirsty, I thirst. చూడండి ఇక్కడ చూసినట్లయితే సృష్టికర్త, ఏ సృష్టికర్త అయితే నదులను, సముద్రములను, జలపాతములను, కాలువలను, ఆయన వాగులను చేసినటువంటి ఆ దేవాది దేవుడు, మన దప్పికి తీర్చేటువంటి ఆ దేవుడు ఇప్పుడు దప్పికొనుచున్నాను అని ఆయన అంటా ఉన్నాడు. We should not forget, on the cross the Lord Jesus Christ was hanging, representing each one of us. మనం మర్చిపోకూడదు, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉంటున్నప్పుడు మనందరి పక్షంగా, ప్రతి వారి పక్షంగా ఆయన వేలాడుతూ ఉంటున్నాడు. He prayed for us. Father, forgive them. ఆయన మన పక్షాన తండ్రి వారిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. Not only those tormentors of him, even you and me are included in that prayer. ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనలో ఆయన హింసించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, నీవు నేను కూడా ఆ ప్రార్థనలో ఉన్నాము. And secondly, the free offer of salvation is not only for the thief on the cross, for every one of us. And immediately when we leave this body, being absent from the body, we will be present with the Lord in heaven. రెండోదిగా చూసినట్లయితే ఆయన పరలోకం యొక్క నిరీక్షణ అనేటువంటిది ఆ దొంగ శిలువ మీద దొంగకు మాత్రమే కాదు గాని నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించినాడు. ఏ క్షణాన్నైతే మనం ఈ దేహాన్ని విడుస్తామో ఆ క్షణాన మనము కూడా ప్రభుతో పాటు పరదేశంలో ఉండేటువంటి భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. People may call it in different words as mukti, as heaven, and in ever so many other words, but people are trying also hard to go there, preparing themselves in this earthly life. చూడండి, ప్రజలు ఈ దాని గురించి ముక్తి అని లేకపోతే స్వర్గం అని పరలోకం అని అనేకమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్థలానికి వెళ్ళాలని జీవితంలో అనేక మంది ఆయా ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు. It is inherent in the heart of every human being, even among the aborigines who do not have much of education, their inner self testifying, there is a place of bliss and there is a place of the dwelling of God. And God has destined us to be with Him. చూడండి, ఇది స్వభావరీతంగా ప్రతి మనుషుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే వారు బహుశా ఆదివాసులు కావచ్చు, అంతగా చదువులేనటువంటి అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, పరలోకం అనేటువంటిది ఉంది, అక్కడ నిత్య సంతోషం ఉంటుంది అనేటువంటి సంగతి వారి హృదయంలో అది నాటుకుపోయింది. వారి హృదయంలో అది అది వచ్చినట్లుగా మనం చూస్తాం. And that simple words and today, verily I say unto thee, today thou shalt be with me in paradise. కాబట్టి సామాన్యమైనటువంటి ఆ యొక్క మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు. As we saw last night, it is having 12 important steps to our great salvation. నిన్నటి రాత్రి మనం చూసినట్లుగా దాంట్లో 12 ప్రాముఖ్యమైనటువంటి మెట్లు మనకు గొప్ప రక్షణ కొరకై ఉన్నాయనేటువంటి మనం చూస్తూ వచ్చాం. And also Lord Jesus Christ as our perfect example was providing for his loved ones, especially his family members, from the cross. తర్వాత మనముడుగా చూస్తూ వచ్చినాం, యేసుక్రీస్తు ప్రభువారు మన పరిపూర్ణమైనటువంటి మాదిరిగా తన కుటుంబ సభ్యుల కొరకై ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. Our family, according to God's thoughts, must be a little bit of heaven. చూడండి, మన కుటుంబాలు అనేటువంటివి దేవుని యొక్క తలంపు ప్రకారము అదొక చిన్న పరలోకం లాగా ఉండాలని కోరుతా ఉన్నాడు. For many of us, our family is a little bit of hell, we think, and a little bit of problem and burden. మనలో కొంతమందికి కుటుంబము ఇల్లు అనేసరికి అదొక చిన్న నరకం లాగా అనుకుంటాము, సమస్యలతో కూడుకున్నటువంటిది, ఎప్పుడు చూసినా కష్టాలు ఉంది అనుకుంటాం. I have met people who have told me before their marriage, kindly pray so that I may be settled in life. కొంతమంది నాకు కలిశారు వివాహానికి మునుపుగా, దయచేసి నాకు ప్రార్థించండి జీవితంలో స్థిరపడలాగునని అడిగారు. But after marriage they came and told me, I wish I get unmarried now. అప్పుడు తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళు వచ్చి నాతో చెప్పారు, ఇప్పుడు నాకు పెళ్లి కాకుండా పెళ్లి అనేటువంటిది ఇంతకు మునుపులాగా ఉంటుంటే బాగుండు అనుకుంటున్నారు. Some of you are smiling and maybe partakers of the same bliss, I think. మీలో కొంతమంది నవ్వుతా ఉన్నారు, మీకు కూడా అదే అనుభవం ఉందేమో. No, beloved, the family is one of the greatest gifts of God to us, and we should be unselfish to understand it and also to fulfill our duties to the other family members. కుటుంబం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి వరంలో ఒకటి కాబట్టి మనము నిస్వార్థమైనటువంటి వారంగా ఉండి ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటో నిర్వర్తించేటువంటి సంగతి నెరగే వారంగా ఉండాలి. And the wonderful bliss in our spiritual life is to have spiritual children and the spiritual mother, which is the church, and bringing our children to the spiritual
mother, the church. చూడండి, ఆత్మీయమైనటువంటి ఇంకా చక్కని ఆశీర్వాదం, దీవెన, సంతోషం ఏంటంటే ఆత్మీయమైనటువంటి తల్లి అయినటువంటి సంఘంలోనికి ఆత్మీయమైనటువంటి పిల్లలను చేర్చటము, తీసుకురావటం అనేటువంటిది. And once we leave this world, this opportunity will be shut forever. ఒకసారి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టామంటే ఈ తరుణం, ఈ అవకాశం అనేటువంటిది పూర్తిగా మూసివేయబడుతుంది. Our earthly opportunity and our heavenly opportunity. మన యొక్క భూ సంబంధమైనటువంటి తరుణాలు, పరలోక సంబంధమైనటువంటి తరుణాలు కూడా. And then the fourth verse, as we have been always telling, Eli, Eli, lama sabachthani, my God, why hast thou forsaken me? మనం నాలుగో మాట మనం చెప్తా వచ్చాము, ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా నన్ను ఎలా చేయి విడిచితే అనేటువంటి ఈ మాట. And our Lamb of God was estranged from the presence of the loving Heavenly Father for a short while, so that we can never lose the presence of our loving Heavenly Father. మన యొక్క గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా ఆయన పరలోకపు తండ్రి నుంచి, ప్రేమగల తండ్రి నుంచి కొద్ది కాలం వేరైనాడు. తద్వారా నీవు నేను ఎప్పటికీ కూడా దేవుని నుంచి వేరు కాకుండా ఉండడం కొరకై. One of the greatest problems nagging the hearts of men and women, especially the young people, is loneliness. చూడండి, ఒక గొప్ప సమస్య ప్రత్యేకంగా యవనస్తుల మధ్యలో ఉండేటువంటి సంగతి ఏంటంటే వారిని ఒంటరితనం అనేటువంటిది కృంగదీస్తా ఉంటుంది. See, beloved, everything on the cross relates to our daily life here. చూడండి స్త్రీలారా, శిలువ మీద ఉన్నటువంటి ప్రతి సంగతి కూడా మన జీవితంలో దైనందిక జీవితానికి సంబంధించిందే. In Japan, one of the richest countries and also a country which is forward in technology, and that country, young people, they commit suicide, especially the teenagers. చూడండి, జపాన్ అనేటువంటి దేశం ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి దేశం, సాంకేతిక పరంగా చూసినట్లయితే ఎంతో వృద్ధి చెందినటువంటి అలాంటి దేశంలో యవనస్తులు అంటే ఎవరైతే 16 సంవత్సరాలు అలాంటి ప్రాయాలు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఆత్మహత్యలు ఆ దేశంలో చేసుకుంటా ఉంటున్నారు. And the reason is loneliness. అటువంటి కారణం ఏం చెప్తున్నారంటే ఒంటరితనం. But the moment an individual opens the heart to the Lord Jesus Christ, invites Him to be the Lord and Savior, loneliness is gone forever. చూడండి, ఏ క్షణాన్నైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకే తన హృదయాన్ని తెరుస్తాడో, యేసుక్రీస్తు ప్రభువుని తన ప్రభుగా రక్షకుడిగా లోన అంగీకరిస్తాడో, ఒంటరితనం అనేటువంటిది సదాకాలానికి తీసివేయబడుతుంది. My friend, no other companionship, no other friendship will satisfy you, will last, and which will be with you forever and ever, like the companionship, the friendship of Lord Jesus Christ in your life. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నీ జీవితంలో ఏ స్నేహం గాని, ఏ సహవాసం కానీ నీకు నిజమైనటువంటి సంతృప్తినివ్వదు గాని, నీతో పాటు సదాకాలం ఉండదైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసం, స్నేహం అనేటువంటిది నిరంతరం ఉంటుంది, నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. Somebody said man is a gregarious animal and he is always moving about in herds, in the society, in groups. చూడండి, ఒకరు చెప్పారు ఏంటంటే మానవుడు ఎప్పుడు కూడా సమాజంలో గుంపులుగా తిరుగుతూ ఉంటాడు, మనుషుల మధ్యలో ఉండడానికి ఇష్టపడుతుంటాడు అని చెప్పారు. Though he is a gregarious animal and he is found in a very big company of people, yet he is the most lonely creature in the whole world. మానవుడు చూసినట్లయితే సృష్టి అంతట్లో కూడా మనుషులు గుంపులుగా ఉండి మనుషుల మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నప్పటికీ కూడా అందట్లో చూసినట్లయితే మానవుడే అందరికంటే ఒంటరివాడుగా ఉంటున్నాడు. This loneliness is not physical and it is number one spiritual, secondly emotional. చూడండి, ఈ యొక్క ఒంటరితనం అనేటువంటిది భౌతికమైనటువంటిది కాదు కానీ మొట్టమొదటిగా ఒంటరితనం ఆత్మీయమైంది, దాని తర్వాత ఇది ఉద్రేకపరమైనటువంటి ఒంటరితనం. Being fasting and prayer, we could not say all this during the morning prayer meeting. ఉదయకాలాన అది ఉపవాస ప్రార్థన కాబట్టి ఇవన్నీ కూడా చెప్పలేకపోయాము. And now this wonderful blessing to have God forever, both in this world, even in the next world, is this fourth saying, the Lord allowed Himself to be forsaken, so that we will never be forsaken. కాబట్టి ఇక 4వ మాటలో మనం చూసినట్లయితే మన ప్రభు తన తండ్రి నుంచి దూరం అయిపోయినాడు కొద్ది కాలం, తద్వారా నీవు నేను ఆయన నుంచి ఎప్పటికి కూడా ఈ భూమి మీద ఏంటి, రాబోయేటువంటి లోకంలో ఏంటి, ఎడబాపు లేకుండా ఉండడం కొరకే అలా చేశాడు ఆయన. When you have name, when you have fame, when you have position, when you have everything in life, there will be many companions in this world who would laugh with you. మరి నీకు ఎప్పుడైతే పేరుంటుందో, ప్రఖ్యాతి ఉంటుందో, స్థానం ఉంటుందో, అన్ని ఉంటాయో లోకంలో, అప్పుడు నీతో పాటు సహచరులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, నీతో పాటు నవ్వి ఆనందిస్తుంటారు. But when we don't have those things, then we are forsaken and we feel lonely. అయితే ఎప్పుడైతే ఈ సంగతులు ఉండవో అప్పుడు అందరూ కూడా మనం విడనాడుతారు, ఒంటరితనంలో మనకి వెళ్ళిపోతాం. And in our heart of hearts, though we are surrounded by people, because there is nobody to understand us, there is nobody to feel with us, we are very lonely. చూడండి, మనము మనుషుల మధ్యలో గుంపులో ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో
మనం అర్థం చేసుకునేటువంటి వారు ఎవరు లేరు కాబట్టి, ఈ అనుభూతిని అనుభవించేటువంటి ఎవరు లేరు కాబట్టి మనం ఎంతో ఒంటరితనంతో ఉంటాం. Like the Japanese youth, medicine for that is not committing suicide. చూడండి, ఎలాగైతే జపాన్ లో ఉన్నటువంటి యవనస్తులు అలాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, దానికి ఒంటరితనానికి విరుగుడు ఆత్మహత్యలు కాదు. But only Lord Jesus Christ's presence alone can be with us. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధి మాత్రమే దానికి విరుగుడు. And give us the real satisfaction. ఆయన ఒక్కడే మనకు నిజమైనటువంటి తృప్తిని అనుగ్రహిస్తాడు. You do anything and come to Him, He understands you. నువ్వు ఏమైనా చేసినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. Even our loved ones may say it is your foolishness, you suffer for your foolishness. మన యొక్క ప్రియులైనటువంటి వారు కూడా మనం చేసిన దాన్ని బట్టి, నువ్వు బుద్ధిహీనతను బట్టి అలా చేశావు, శ్రమపడు అంటారు. All the loving lips of Lord Jesus Christ never utter that word. You suffer for your foolishness. He embraces and He helps us to know. As David, we can recover all. అయితే మన ప్రేమ కలిగినటువంటి ప్రభు యొక్క పెదవుల నుంచి ఎప్పుడు కూడా నీ బుద్ధిహీనతను బట్టి ఇలా జరిగింది, నువ్వు శ్రమపడు ఆయన ఎప్పుడు అన్నాడు. కానీ దావీదు ఎలాగా సమకూర్చుకున్నాడో అలాగే నువ్వు సమస్తం సమకూర్చుకోవడానికి నీకు సహాయపడతాడు ఆయన. The question, my brother, my sister, this evening is, how far are you from God? అయితే ఈ సాయంకాలం ప్రశ్న నా సహోదరుడా సహోదరి ఏంటంటే, ఎంత దూరంగా దేవునికి నువ్వు అయిపోయినావు? Is there a loving person who can understand you, who can stand with you, who can wipe your tears, and who can answer all the longing of your heart? Do you have Him in your life so close to you, or is He far away? నీ జీవితంలో నీకు తోడుగా ఉన్నటువంటి ఒక ప్రేమ కలిగినటువంటి స్నేహితుడు నీ దగ్గర ఉండి నీతో నిలిచి నీ కన్నీరు తూర్చి నిన్ను అర్థం చేసుకున్నటువంటి వాడు నీకు సమీపంగా ఉన్నాడా, చాలా దూరంగా ఉన్నాడా? Some people judge God by what they see around them, what they see inside them. కొంతమంది దేవుణ్ణి ఎలాగ తీర్పు తీర్చుకుంటారంటే బయట చూసేటువంటి వాటిని బట్టి, అంతరంగంలో ఎలాగ అనుకుంటున్నారో దాన్ని బట్టి. No. He is sincere to the core in promising you, my son, my daughter, you accept this free offer of salvation. Eternally I will be with you. ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాట ఎంతో యథార్థమైనటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నన్ను అంగీకరించినట్లయితే, రక్షణను అంగీకరించినట్లయితే నిత్యత్వం నేను నీతో పాటు ఉంటాను. And this is what we enjoy freely, and also this thirst of ours can be quenched also freely. ఇది ఉచితంగా మనకు అనుగ్రహించబడేటువంటిది. ఈ దప్పిక కూడా ఉచితంగానే తీర్చబడుతుంది. And now there are three important things from this fifth saying of the Lord Jesus Christ from the cross, I thirst. యేసుక్రీస్తు వారు శిలువ మీద నుంచి పలికినటువంటి ఐదవ మాట దప్పికొనుచున్నానన్న దాంట్లో మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. First of all, the humanity of Lord Jesus Christ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వం. Why we have to prove that? ఎందుకు మనం ఆయన మనుషుడు అనేటువంటి నిరూపించాలి? The modern theologians question about the divinity of the Lord Jesus Christ. ఈ ఆధునిక వేదాంత పండితులు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని, దేవుడు అనే దాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. The first century people questioned about the humanity of Lord Jesus Christ. అయితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారు మనుషుడు అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రశ్నించారు. They were amazed at the miracle about the marvelous life and teachings of Lord Jesus Christ. They said, this is not a man, never man spake like this man, never did any man like him. He must be God. చూడండి, ఆది నాల్లో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, ఆయన యొక్క బోధనలు అవన్నీ కూడా చూసి ఎంతగా ఆశ్చర్యపోయినారు. అద్భుతాలు చూసి అంటే, ఈయన మానవుడు కాదు, ఇలాగ మాట్లాడేటువంటి వాడు మానవుడు కాదు, ఈయన దేవుడు, ఈయన మానవత్వమైన లేదని చెప్తా వచ్చారు. And two important nature is blended fully together in the Lord Jesus Christ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిలో ఇక రెండు స్వభావాలు కూడా ఎంతో చక్కగా ఇమిడి ఉన్నాయి ఆయన లోపల. He is perfectly God and perfectly human. ఆయన పరిపూర్ణంగా దేవుడు, అదే సమయంలో పరిపూర్ణంగా మానవుడు కూడా. And so these first century people, they had no problem in admitting that Jesus Christ was God. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పడంలో వాళ్ళకి ఎలాంటి అనుమానం లేదు. The humanity of the Lord Jesus Christ had to be proved to them. అయితే వారికి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు, మనుషుడు అనే దాన్ని నిరూపించాల్సిన అవసరం ఉంది. And this verse helps us to prove that. అయితే ఇక్కడ ఉన్నటువంటి వచనము అది నిరూపించడానికి మనకు సహాయపడుతుంది. Not only this, in the modern days, అంతమాత్రం కాదు, ఈ ఆధునిక దినాల్లో we also need to know why the Lord Jesus Christ partook of our humanity. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మానవత్వాన్ని, మనుష్య రూపంలో పాలు పొందాడనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. And beloved, we find that according to Hebrews chapter 2 verse 17. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా మనం చూస్తాము. Book of Hebrews. హెబ్రీ పత్రిక and second chapter and verse 17. Please read, brother. హెబ్రీ పత్రిక 2:17 చదువుతున్నాను, గమనించండి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగచేయుటకై
దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. In all things it behoved him to be made like unto his brethren. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. In all human longings, desires and trials he had to partake like his brethren. ఆయన సహోదరుల యొక్క ఎరితిగత వాళ్ళకి ఉంటున్నటువంటి కోరికలు ఉంటాయో, వాంఛలు ఉంటాయో, శోధనలు ఉంటాయో, వాటన్నిటిలో కూడా ఆయన ఒక మానవుడుగా వాటిలో పాలు పొందాల్సిన అవసరం ఉంది. We want to remind ourselves of a few things in the life of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి జీవితంలో కొన్ని సంగతుల్ని జ్ఞాపకం చేయాలని కోరుతా ఉంటున్నాం. If you look at John's Gospel chapter 4 verse 6, he was wearied and he was tired. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అలసిపోయినట్లుగా, అలసటతో ఉండినట్లుగా మనం చూస్తాం. Many times we feel like telling the Lord, and many times, especially in our advanced years or in our sickness, we feel like telling the Lord, Lord, I want to lay my head upon thy lap. అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం, ప్రత్యేకంగా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అనుకుంటాం, ప్రభా నా తల నీ యొక్క ప్రభా నీ కాలు మీద అలా పట్టుకొని ఉండాలని అలసిపోయినానని చెప్పాలని కోరుతా ఉంటాం. And you know what it is to be weary and tired. ఏం చేద్దంటే ప్రభా అలసిపోవడం అంటే ఏంటో, ప్రభా అలసట అంటే ఏంటో ప్రభా మీకు తెలుసు. He partook of our human nature completely. ఆయన మన యొక్క మానవ స్వభావంలో సంపూర్ణంగా పాలు పొందినాడు. And Matthew's Gospel chapter 4 verse 2 says, he was also hungry like us. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో మనవలే ఆయన ఆకలిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. He knows what it is to be hungry, how important that our need must be met. కాబట్టి ఏంటి ఆకలిగా ఉండటం అనేటువంటిది, ఈ యొక్క అక్కర తీర్చబడటం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది ఆయనకి ఎరిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. Mark 4:38, he was asleep. మార్కు సువార్త 4:38లో ఆయన నిద్రపోయాడు. Like we need sleep, he also partook of the nature and he slept. మనకి ఎలాగైతే నిద్రపోతుంటామో నిద్ర అవసరమో అలాగే ఆయన కూడా ఈ స్వభావంలో పాలు పొంది నిద్రపోయాడు. Oh, how much he needed it. కాబట్టి ఎంతగా ఆయనకు అవసరం చూడండి. And he went to the bottommost portion of the boat and there he was sleeping as though he was sleeping on the costliest bed. చూడండి, ఆయన ఓడ యొక్క క్రింది భాగానికి వెళ్లి ఎట్లా నిద్రపోతా ఉన్నాడంటే చాలా చక్కని సుఖవంతమైనటువంటి పడక మీద పడుకున్నట్లుగా ఉన్నాడు. My Lord knows how we feel. మన ప్రభువుకి ఎలాగ అనిపిస్తుందో ఆయన దాన్ని అర్థం చేసుకుంటాడు. Mark chapter 6 verse 6. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. He marveled, he wondered. ఆయన ఆశ్చర్యపడ్డాడు సంగతులను చూసి. For God nothing is there to wonder. చూడండి, దేవునికి అయితే ఆశ్చర్యపడడానికి ఏ సంగతి ఏం లేదు. And he took the human nature, so he wondered. ఆయన మానవ స్వభావం ధరించుకున్నాడు కాబట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడు. The things happening made him to wonder. అక్కడ జరుగుతున్నటువంటి సంగతులు ఆయన ఆశ్చర్యపడే రీతిగా చేశాయి. And the shortest verse in the English New Testament, ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్ లో అన్నిటికన్నా చిన్న పదం ఏంటంటే, and that is Jesus wept. ఆ యొక్క వచనం ఏంటంటే యేసు ఏడ్చెను. And John's Gospel chapter 11 verse 35 we find it. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఇది మనం చూస్తాం. What a consolation. కాబట్టి ఎంత ఆదరణ ఇది. There is not a single tear in your eye and my eye, and the Lord's eye is dry. చూడండి, నీ కంటిలో నా కంటిలో ఉన్నటువంటి ఏ యొక్క కన్నీరు గాని కంటి చుక్క కూడా యేసు ప్రభు వారికి లోపల లేకుండా ఉండేది కాదు. ఆయన కళ్ళు ఎండిపోయినటువంటివి కావు. Many of us are courageous in the company of people, but in the night when we go alone, we wet our pillows with tears. మనలో కొంతమంది మనుషుల ముందు ధైర్యంగా ఉంటాం గానీ రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు కన్నీటి చేత మన యొక్క తలగడలు తడిచిపోతాయి. The pressure of life cannot allow us to be without shedding tears. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి జీవిత ఒత్తిడిలు కన్నీరు కార్చకుండా మనం ఉండనివ్వు. The disappointments and losses sometimes are unbearable and appear to be irrecoverable. మన జీవితంలో కొన్ని నష్టాలు, కొన్ని నిరుత్సాహ పరిస్థితులు ఎలాగా భరించలేనిగా ఉంటాయి, అసలు దీన్ని సమకూర్చుకోలేనేమో అనిపిస్తుంది. And as a human being we shed tears. అయితే మానవ మాత్రులుగా మనం కన్నీళ్లు గారుస్తాం. Oh, how comforting it is that our Savior shed tears, partaking of our humanity, and he knows how we feel. చూడండి, మన యొక్క రక్షకుడు కూడా ఆయన కన్నీరు గార్చినాడు, మన మానవ స్వభావం ధరించుకున్నాడు. కాబట్టి ఇది మనకి ఎంత ఆదరణ కలిగించేటువంటి సంగతి. Surely in all points he was made like man in Philippians chapter 2 verse 7. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, నిజముగా అన్ని విషయంలో ఆయన మన వలె మానవుడిగా చేయబడ్డాడు, మనుషుడిగా చేయబడ్డాడు. And above all, to crown it all, దీనన్నిటికీ పైగా మనం చూసినట్లయితే the truer human side of Lord Jesus Christ cannot be pictured better than Psalm 22
verse 15. కీర్తన 22:15 ఉన్న దానికంటే చక్కగా యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని మనం ఇంకా చిత్రీకరించలేము. Psalm 22. కీర్తన 22 verse 15. 15వ వచనం. Please, brother. చదువుతున్నాను. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. Oh, his strength is dried up like a potsherd. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె అయినను. His tongue cleaveth to the jaw. తర్వాత ఆయన నాలుక దవడను అంటుకొని ఉన్నది. And as we know, 22nd Psalm verse 1, he was mentioning in the fourth saying. మనకు తెలుసు కదా 22వ కీర్తన మొదటి వచనము అది 4వ మాట ఆయన పలికినాడు. In the 15th verse we find the fulfillment regarding the thirst of Lord Jesus Christ. 15వ వచనంలో యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నటువంటి దాని యొక్క సంపూర్ణత లేకపోతే నెరవేర్చబడటం మనం చూస్తాం. Is it not true, beloved? He was acquainted with all our grief. కాబట్టి ఇది నిజమే కదా ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన యొక్క దుఃఖములన్నిటిలో కూడా ఆయన పాలు పొందినాడు. And that's what we find in the book of Isaiah 53, acquainted with all our grief. ఇదే సంగతి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మన యావత్ బాధలో ఆయన బాధ పొందినాడు. Here we find Lord Jesus Christ partaking of the humanity, the human nature. ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు మానవ స్వభావములో మానవత్వాన్ని ధరించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. God cannot be God sitting up in heaven high and then looking at people and trying to help. He came down searching for you and me, partaking of all our problems, all our trouble, and partook of our humanity. చూడండి, దేవుడు ఏదో పరలోకంలో దూరాన పైన కూర్చొని అక్కడి నుంచి మీకు సహాయం చేస్తానన్నట్లుగా ఆయన లేడు, కానీ అక్కడి నుంచి ఆయన దిగి వచ్చినాడు. మన యొక్క శ్రమలు, మన యొక్క దుఃఖములు, మన యొక్క మానవత్వంలో ఆయన పాలు పొంది మనకు సహాయపడడానికి ఆయన మనకున్నాడు. One day a king was galloping on the horse along with his minister, and as they passed through, they came upon an ant hill. చూడండి, ఒక దినాన ఒక రాజు తన యొక్క మంత్రితో పాటు తన గుర్రాల మీద వాళ్ళు సవారు చేస్తూ వెళ్తా ఉన్నప్పుడు ఓ చీమల పుట్ట దగ్గరికి వాళ్ళు వచ్చారు. And without any knowledge, this horse of the king stamped upon the ant hill. Many ants were writhing in pain. అక్కడ తెలియకుండానే ఈ యొక్క రాజు యొక్క గుర్రము అక్కడ ఉన్నటువంటి చీమల పుట్ట మీద వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి చీమలు చనిపోయినాయి, కొన్ని కొట్టుకుంటా ఉంటున్నాయి ప్రాణం. The king's heart was softened. He got down from his horse. అప్పుడు రాజు యొక్క హృదయము కరిగిపోయింది, గుర్రం మీద కిందికి దిగినాడు. And he went near the ants and trying to talk to them, comfort them. ఆయన కిందికి ఆ చీమల దగ్గరికి వంగి వాటితో మాట్లాడి వాటిని ఆదరించడానికి ప్రయత్నం చేశాడు. He was trying to say, "I'm sorry." వారికి నేను చింతిస్తున్నాను, ఇలా చేయకూడదు Then the minister told him, అప్పుడు ఆ మంత్రి ఆయనతో అన్నాడు, "Oh, your majesty, if you want to communicate with the ant, first of all you have to become an ant." ఆయన ఏం చెప్పాడంటే, రాజా ఒకవేళ నువ్వు ఆ యొక్క చీమతో మాట్లాడాలంటే మొట్టమొదటిగా నీవు కూడా చీమ కావాలి అన్నాడు. What a comfort. Lord Jesus Christ understands me fully and is a part of all my feelings. కాబట్టి ఎంత ఆదరణ, యేసుక్రీస్తు ప్రభువు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకుంటాడు, నా అనుభూతులన్నీ కూడా ఆయన వాటి గుండా వెళ్ళినాడు ఆయన. And secondly, this word speaks about రెండోదిగా ఈ వచనం దేని గురించి మాట్లాడుతుందంటే the human depravity. మానవ యొక్క దౌర్భాగ్య స్థితిని గురించి మాట్లాడుతుంది. First the Lord's humanity. మొట్టమొదటిగా ప్రభు యొక్క మానవత్వము. Secondly, the man's depravity. రెండవదిగా మానవ దౌర్భాగ్య స్థితి. Oh, to help in the depravity of man's poverty-stricken state, in the will of his Father, how he came down. చూడండి, ఏ రీతిగా తన యొక్క తండ్రి చిత్తములో ఆయన మానవుని యొక్క దౌర్భాగ్య స్థితిలో మానవునికి సహాయపడడం కొరకే ఆయన నుంచి దిగి మన కొరకే ఆయన వచ్చాడు. And beloved, we just read a verse about his thirst in verse 28 of John's Gospel, verse 19. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఆయన దప్పికొనుచున్నాడు అనేటువంటి దాని గురించినటువంటి వచనాన్ని మనం చదువుకున్నాము. What is the reaction of man to the thirst of God, very God who came as a man to save him? దేవాది దేవుడు మానవుడిగా తను రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవుడు దప్పికొనుచున్నప్పుడు మానవుడు ఎలా స్పందించాడు అక్కడ? Verse 29 please, John 19:29. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం అండి. Now there was set a vessel full of vinegar, and they filled a sponge with vinegar and put it upon the hyssop and put it to his mouth. చూడండి, 29వ వచనం, చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. For the thirst of the perfect man and the perfect God who came down for the sake of man, what man could offer, what's the bitterest liquid? చూడండి, సంపూర్ణమైనటువంటి మానవుడుగా సంపూర్ణమైనటువంటి దేవుడిగా వచ్చినటువంటి ఆయన దప్పికొనుచున్నప్పుడు మానవుడు ఆయనకి అన్నిటికంటే చేదైనటువంటి సంగతిని ఆయనకు అందించాడు. Psalm 69 verse 21. 69వ కీర్తన 21వ వచనం. Psalm 69:21. 69వ కీర్తన 21.
21వ వచనం please. చదువుతున్నాను చూడండి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. So this was fulfilled in John's Gospel, chapter 19, verse 29. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఈ వాక్యం నెరవేర్చబడింది. If your mind can go back on the life of Lord Jesus Christ upon this earth, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని గురించిన సంగతిలో ఒకసారి మీ మనసు వెనకకి వెళ్లి చూస్తే, in John's Gospel, chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయంలో when a family's prestige was in danger, అక్కడ ఒక కుటుంబం యొక్క ఘనత అనేటువంటిది అపాయములో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. when the wine was over, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. don't mistake, it is not the wine sold in shops here to intoxicate people. No, not that wine. అక్కడ చూడండి, తెలుగులో చక్కగా ద్రాక్షారసం ఉంది, అది మత్తు మాధ్యం అట్లాంటిది కాదు, కానీ ద్రాక్షారసం. And drinking that wine is prohibited in the Bible. ఇలాంటి లోకంలో ఉన్నటువంటి ఈ మద్యము అవన్నీ తాగడం బైబిల్లో నిషేధించబడ్డాయి. It is grape juice. ఇది కేవలం ద్రాక్షలతో చేయబడినటువంటి రసం మాత్రమే. And once that is over, and many of us had many weddings in our own families, if something is lacking, there would be people coming and shouting and clamoring, and it would be putting us to shame. చూడండి, మన యొక్క కుటుంబాల్లో కూడా ఏదైనా విందు అలాంటిది ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా సంగతి అయిపోయింది అనుకోండి, ప్రజలందరూ కూడా అరుస్తారు, కొంతమంది వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. ఆ రీతిగా మనని అగౌరవానికి, మన ఘనత అంతా కూడా నీచంగా చేసే స్థితి వస్తుంది. That is why many months before the wedding we used to pray, Lord, let there be everything sufficient by thy wonder working hand. ఆ కారణం చేత వివాహానికి ముందుగానే, విందుకు ముందుగానే చాలా రోజుల నుంచి ప్రార్థిస్తాం, ప్రభువా ఎలాంటి కొరత లేకుండా మీకు దయగల హస్తం చేత అన్ని కూడా తీర్చండి అని. In this particular wedding in Cana, there was lack of grape juice. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వివాహం విందు కానాల్లో అక్కడ ద్రాక్షారస కొరత ఏర్పడింది. And there was nothing else but only water. అక్కడ కేవలము నీరు తప్ప మిగతా ఏ సంగతి కూడా లేదు. And he did not want the people to be supplied with water. He changed the water into sweet wine. అక్కడ ఉన్నటువంటి వారికి నీరు అందించడానికి ఆయన ఇష్టం లేదు కాబట్టి ఆ నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. For the loving God who changed water into wine, what humanity could offer is only the bitter vinegar. చూడండి, ఏ దేవుడైతే, ఏ ప్రభు అయితే, ప్రేమ కలిగినటువంటి ప్రభు నీటిని ద్రాక్షారసంగా చేసి వారికి అందించాడో, ఆ మానవులు ఇప్పుడు ఆయనకి దప్పిగొన్నప్పుడు చేదు తప్ప ఇంకేమి ఇవ్వట్లేదు. The Lord took it. ప్రభు దాన్ని తీసుకున్నాడు. And in Father's will, దేవుని తండ్రి యొక్క చిత్తములో, in the fulfillment of the prophecy, లేఖనం యొక్క నెరవేర్పు కొరకై అలా తీసుకున్నాడు. To show to man how depraved man is and how noble God is. ఎంత దౌర్భాగ్యుడు మానవుడని మానవునికి చూపించడానికి, దేవుడు ఎంత గనుడని చూపించడానికి అలా ఆయన చేసినాడు. Secondly, this thirst is a common experience in hell. రెండవదిగా ఈ యొక్క దప్పిక అనేటువంటిది నరకములో మామూలుగా ఉండేటువంటి సంగతి, అది అనుభవం. Have you heard any time, beloved, that Lord Jesus Christ took your hell and my hell? He experienced that hell on the cross. ఎప్పుడైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారి ప్రియుడ నీ యొక్క నరకాన్ని, నా యొక్క నరకాన్ని శిలువ మీద అనుభవించాడు అనేటువంటి ఎప్పుడైనా విన్నావా? Oh, we think it is blasphemy. మనం అనుకుంటాం ఈ మాటలన్నీ కూడా దేవదూషణని. It is not blasphemy. It is a fact that the hell you have to suffer, the suffering in hell, every kind of that was suffered by him on the cross. చూడండి, ఇది దేవదూషణ కాదు కానీ సత్యము. నువ్వు అనుభవించేటువంటి ఆ యొక్క నరక యాతన, నరకములో పొందేటువంటి సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మన కొరకు భరించాడు. What do we find in hell? నరకములో మనం ఏం చూస్తాం? From the loving lips of Lord Jesus Christ, we find the gracious lips, the painting of hell according to Mark's Gospel, chapter 9, verse 45. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ కలిగినటువంటి, దయగలిగినటువంటి ఆ యొక్క పెదవుల్లో నుంచి నరకాన్ని గురించి ఆయన చెప్తా ఉంటున్నప్పుడు మార్కు సువార్త 9:45. మార్కు సువార్త 9:45లో ఆయన ఇలాగ చెప్తాడు, The fire shall never be quenched. అక్కడ రాయబడింది ఏంటంటే అగ్ని ఆరదు అని చెప్తాడు. Eternally. నిత్యత్వానికి అగ్ని ఆరదు. The flame would be there burning. అక్కడ ఉన్నటువంటి అగ్ని అనేటువంటిది మండుతా ఉంటుంది. If the temperature goes beyond 32 degrees, 30 degrees, then we feel that we are living in almost hell, we think. చూడండి, ఈ యొక్క బయట ఉన్నటువంటి ఉష్ణం అది 30 కంటే ఎక్కువగా 32 పెరిగినట్లయితే దాదాపుగా ఇక ఎండలో మనము నరకంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆ వేడికి. When it is 45 degrees or 50 degrees, we want everything AC, home AC, car AC, office AC, everything AC. 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఎండ పెరిగిపోయింది అనుకోండి, ఇంకా అన్ని కూడా ఏసీ ఉండాలి. ఇంట్లో ఏసీ ఉండాలా, కార్లో ఏసీ ఉండాలా, ఆఫీస్ లో ఏసీ ఉండాలనుకుంటాం. If you are a sinner, not yet repented, not yet received the grace of God and be born again, you are going to experience that flame forever and ever and ever. నీవు పాపివై ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణని, ఆ కృపను నువ్వు అంగీకరించక ఇంకా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఇలాంటి అగ్నిలో నిరంతరము యుగ యుగములను ఉండబోతా ఉన్నావు. When I pray for some of my friends, some of my relatives,
I picture them suffering in hell, crying. How many in the midst of the fire? నేను నా యొక్క బంధువులు, నా స్నేహితులు కొంతమంది ఆ నరకంలో వారు ఏడుస్తూ మంటల మధ్యలో ఆహుతుల మధ్యలో అరుస్తూ కేకలు వేస్తుండడం ఊహించి నేను ప్రార్థన చేస్తాను వాళ్ళకు. Our life upon this earth is short and we must prepare people to escape from hell. మన యొక్క భూమి మీద ఉన్నటువంటి మన జీవితం చాలా చిన్నది. ప్రజలను అలాంటి నరకం నుంచి తప్పించుకోవడం కొరకై మనం వారి పక్షాన సిద్ధపడాలి, మనం వారిని సిద్ధపరచాలి. Now coming back to our meditation, మన యొక్క ధ్యానం తిరిగి వచ్చి మనం చూస్తాము. And the Lord tasted the common experience of hell in being thirsty, because hell, the fire never was quenched. చూడండి, యేసుక్రీస్తు వారు నరకములో ఇక దప్పిక అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, అగ్ని అనేటువంటి ఉంటది కాబట్టి ఆ నరక అనుభవాన్ని ఆయన దప్పికొనుచున్నానని చెప్పినప్పుడు అనుభవించాడు. And when he was telling the story of Lazarus, ఆయన లాజరును గురించినటువంటి ఆ కథ చెప్పేటువంటి సందర్భంలో about the rich man in Luke's Gospel, chapter 16 and verse 24, లూకాసు సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఆ ధనవంతుని గురించి ఆయన చెప్తా ఉన్నప్పుడు, and here he was telling that the rich man that he was being tormented in flames. అక్కడ ఆయన గురించి చెప్తూ ఏమంటాడంటే ఆ ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడు. And what was his cry? ఆయన మొరపెడుతున్నటువంటి ఆయన కేకేంటి? It is not recorded there, but it is implied there. అక్కడ బైబిల్లో రాయబడలేదు కానీ మనం మామూలుగా అలా చెప్పాడని అనుకోవచ్చు. Oh, my thirst is so great that Lazarus dipped the tip of his finger, not even his full finger, tip of his finger in water, come and wet my tongue. ఆయన ఏం చెప్పాడంటే నా యొక్క దప్పిక ఎంత భరించలేనట్టుగా నా దాహం అవుతుందంటే లాజరు తనకు వేలిని కాదు వేలి అంచునలాగా నీటిలో కొద్దిగా ముంచి నా నాలుకను తాకితే చాలు ఆ నీటి చుక్క అంటున్నాడు. Sometimes 2-3 tumblers of water, glasses of water cannot quench our thirst. కొన్నిసార్లు 2-3 గ్లాసుల నీళ్లు తాగినా కూడా కొన్నిసార్లు మా దాహం తీరదు. And tip of the finger can contain how much water? అయితే ఒక వేలు అంచున ఎంత నీళ్లు ఉంటాయి? Less than a drop of water. ఒక చుక్క కన్నా తక్కువ ఉంటాయి. Oh, at least for that, let him come and wet my tongue. ఆయన అంటాడు దానికి అంతైనా పర్లేదు, వచ్చేసి ఆ చుక్కతోనైనా నా నాలుకను తడపని అంటాడు. Lord Jesus Christ is here and he is telling us, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడు, ఆయన మనతో చెప్తా ఉన్నాడు, my son, my daughter, I have gone through all this because of you. నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకై వీటన్నిటి గుండా నేను వెళ్ళాను. Not only in hell, you need not have this kind of thirst. కాబట్టి ఇప్పుడు నువ్వు నరకంలో ఈ రకమైనటువంటి దాహం పొందాల్సిన అవసరం లేదు. In this world also, you need not feel thirsty about anything. ఈ లోకంలో కూడా దేని గురించి నువ్వు దప్పిక దాహం పడాల్సిన అవసరం లేదు. And I will bring satisfaction, quenching of the thirst in your life forever. నీ జీవితంలో నీకు దాహాన్ని తీర్చుతాను, యుగములకు నీ యొక్క దప్పికను తీర్చి సంతృప్తి పరుస్తాను అంటున్నాడు. And that is the next thing we want to meditate about, the depravity of the humanity. కాబట్టి ఇదే తర్వాత సంగతి మానవుని యొక్క దౌర్భాగ్య స్థితిని గురించి ధ్యానించాలని కోరుతాను. The last thing we want to mention and pass on. చివరిగా మనం చెప్పి ముగించాలని కోరుతున్నటువంటి చివరి సంగతి, and that is the man is so depraved that he is following all the sources which can never satisfy him. చూడండి, మానవుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడంటే తనను ఎప్పుడూ సంతృప్తపరిచినటువంటి సంగతులన్నిటి వైపున తను వెళ్తా ఉంటున్నాడు. Instead of coming to God who is a living water, he is pursuing after things which cannot quench his thirst. జీవజలమైనటువంటి దేవుని వైపుగా, ప్రభు వైపుగా రావడానికి దాని బదులుగా తన దప్పికను తీర్చలేనటువంటి సంగతుల వైపుగా మానవుడు వెళ్తా ఉన్నాడు. And that is what we find, the answer we find in Psalm 42 verse 1. అదే మనకి జవాబు కీర్తనలు 42వ కీర్తన మొదటి వచనంలో దీని జవాబును మనం పొందుతాం. Psalm 42 verse 1. 42వ కీర్తన మొదటి వచనం, As the hart panteth after the water brooks, so panteth my soul after thee, O God. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. Look at the word panteth. చూడండి, అక్కడ తృష్ణగొనుచున్నది అనేటువంటి ఆ మాట గమనించండి. And you can just have a mental picture of that. దాని యొక్క మీకు మనసులో ఒక చిత్రాన్ని ఊహించుకుని. The hart is, or the deer is thirsty. ఇక్కడ దుప్పి అది తృష్ణగా ఉంటుంది, దప్పికొంటా ఉంది. And going to a place of water. అది నీళ్లు దొరికేటువంటి స్థలం దగ్గరికి వెళ్తుంది. It is a standing dirty pool. అయితే అక్కడ చూసినట్లయితే నిలిచిండేటువంటి మురికి మడుగది.
And he wanted to go after running stream. ఇది పారుతున్నటువంటి సెలయేరు ఎద్దుకు వెళ్ళాలని కోరుతా ఉంది. Running from there and being in a haste to quench the thirst. కాబట్టి అక్కడి నుండి అది పరిగెత్తుకుంటూ ఆ దప్పిక తీర్చుకోవడం కొరకే పరిగెత్తుతున్నటువంటి దృశ్యం ఇక్కడ ఉంది. As the deer is running, panting. ఏ రీతిగా అయితే దుప్పి దానికి అలసటతో అది పరిగెత్తుతా ఉందో ఆ రీతిగా తృష్ణతో మనం ఉంటా ఉంటున్నాం. Then another place he finds water. మరొక స్థలంలో దానికి నీళ్లు దొరుకుతాయి. There is also standing water. అక్కడ కూడా చూసినట్లయితే నిలిచినటువంటి నీళ్లే. If we are human beings, when we are thirsty, we will drink any water. మనం మనుషులము మనకి దాహమైనప్పుడు ఏ నీళ్ళన్నా తాగేస్తాం. Some people, they simply just blow with their mouth or take out with the hand all the things in it and drink the water. కొంతమంది ఏం చేస్తారంటే తమ నోరుతో అలాగే చెత్తను ఊదేస్తారు, చేత్తో వేలుతో తీసేస్తారు, మిగతా నీళ్ళు తాగేస్తారు. So thirsty. అంత దాహం అవుతుంది. But this heart is determined to have only in the running stream of water. అయితే ఈ యొక్క దుప్పి లాంటి జంతువు అంటే కేవలం పారుతున్నటువంటి శ్రేష్టమైన చక్కని నీళ్ళనే తాగుతుంది. Again running, again panting. అది మరలా పరిగెత్తుతుంది, మరలా దప్పికొంటా ఉంది. Is it not the picture that depraved humanity? ఇది మా దౌర్భాగ్యకరమైనటువంటి మానవుని యొక్క దృశ్యాన్ని చూపించట్లేదా? The dirty pool of water of fame, water of pleasure, and water of all the things in the world, they are not able to satisfy the thirst of man, and he is panting. కాబట్టి మానవుని యొక్క దాహం అనే దాన్ని యొక్క నిలిచినటువంటి మురికి మడుగులు, లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు గాని, లోక సంబంధమైనటువంటి ప్రఖ్యాతి గాని, లోకంలో ఉన్నటువంటి ఆయా పాప సంగమైనటువంటి సంగతులు తన తృష్ణను, తన దప్పికను తీర్చలేవు. కాబట్టి మానవుడు అటు ఇటు దప్పికతో పరిగెత్తుతా ఉన్నాడు. Oh, we look at people in the past history and in the present world and we say they are very, very lucky people, fortunate people. మనం గత చరిత్రలో గాని ప్రస్తుతం ఉన్నటువంటి కొంత వ్యక్తులను చూసాం అనుకుంటాం, వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటాం. But if you ask them, they will tell you. అయితే మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. There was one of the richest men in Madurai where I was. నేను ఉన్నటువంటి స్థలం మదురైలో అందరికన్నా చాలా గొప్ప ధనవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. People were telling he was a fortunate man, the most lucky man in Madurai. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తా వచ్చారు, మదురై అందట్లో కూడా ఈయన చాలా అదృష్టవంతుడండి అని చెప్తా వచ్చారు. And the truth came out, he could not sleep in the night. అయితే సత్యం బయటపడింది ఏంటంటే అలాంటి వాడు రాత్రులు నిద్ర పట్టట్లేదంట ఆయన. Even with sleeping pills he did not get sleep. నిద్ర మాత్రలు వేసుకుంటున్నా కూడా నిద్ర రావట్లేదంట. Tormented. ఎంతగానో యాతన పెట్టబడుతున్నాడు, బాధ And same way we know so many stories, real stories about people. ఈ రీతిగా అనేకమైనటువంటి నిజమైనటువంటి సంగతులు ప్రజల గురించి మనకు తెలుసు. Alexander winning battles after battles and he wanted to establish one rule, his rule above the whole earth under his umbrella. అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి ఆయన ఒక యుద్ధం నుంచి మరొక యుద్ధం జయిస్తూ ఈ యొక్క మానవ ప్రపంచానంతటిని కూడా తన యొక్క పరిపాలన క్రిందికి తీసుకురావాలని కోరినాడు. And the time came for his death in his 20s. He said, my last wish is that my hands must be put out of the coffin empty. అయితే ఆయన మరణ సమయం వచ్చింది. ఆయన 20 సంవత్సరాల ఆయన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన చివరిసారిగా చెప్పిన మాట ఏంటంటే, నేను మరణించినప్పుడు నా చేతులు ఆ సమాధి పెట్టెలో నుంచి బయటికి పెట్టండి అని చెప్పాడు. Many people think if they have power and authority and rulership they will be happy, but Alexander said, empty-handed I came into this world, empty-handed I go out of it. May the Lord know it from my example. కాబట్టి అలెగ్జాండర్, చాలా మంది ఏమనుకుంటారంటే అధికారం గాని లేకపోతే మరి చాలా గొప్పతనం గాని లోకంలో ఉంటే చాలా శ్రేష్ఠులు అనుకుంటారు. కానీ అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చెప్పాడంటే, ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతో వెళ్లిపోయినాను, ఇది మాదిరిగా మీరు చూసుకోండి అన్నాడు. Many people go near the dirty pool of water in the world called pleasure. ఈ లోకంలో అనేక మంది ఈ యొక్క నిలిచినటువంటి మురికి మడుగైనటువంటి సుఖభోగం ఎదుకు అనేక మంది వెళ్తుంటారు. And there was a man called George Sanders who married many wives. జార్జ్ శాండర్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. His maxim in life was drink, dance and be merry. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆయన నినాదం ఏంటంటే తిని త్రాగి సుఖించు అని చెప్పిన. He was a multi-millionaire. ఆయన చూసినట్లయితే కోటీశ్వరుడు. He tried every kind of pleasure. ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి సుఖభోగాన్ని ప్రయత్నం చేశాడు. One day he left a suicide note and committed suicide. ఓ దినాన ఆయన ఆత్మహత్య పత్రాన్ని ఒకటి రాసేసి ఆత్మహత్య చేసుకున్నాడు. I can no longer take this idiotic world. ఆయన రాశాడు ఏంటంటే, ఈ బుద్ధిహీనమైనటువంటి లోకాన్ని ఇక మీద నేను తీసుకోలేను అనుకున్నాను. Mr. Sanders, the world is idiotic, not and the world is idiotic you are saying, but you are idiotic. శాండర్స్ గారు లోకము బుద్ధిహీనమైన చెప్తున్నారు కానీ మీరు బుద్ధిహీనమైనటువంటి వారు. Like that we can go on telling and reminding ourselves of the stories we have heard before, read before. ఈ రీతిగా అనేకమైనటువంటి నిజమైనటువంటి సంగతులు మనం చాలా విన్నాము, మరలా అనేకమైన చెప్పుకోవచ్చు. And why the heart, the deer is running after
stream, flowing stream. ఎందుకు ఈ యొక్క దుప్పి అనేటువంటిది పారుతున్నటువంటి సెలయేర్లు నీటి వైపుగా పరిగెత్తుతా ఉంది? Then the psalmist brings about the analogy, the comparison. అక్కడ కీర్తనకారుడు ఆ పోలికను తీసుకొని వస్తా ఉంటున్నాడు. Lord, these standing dirty pools in the world cannot satisfy me. Oh, the living brook, God, thou alone can satisfy, and after thee I am panting after. అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు, ప్రభువా, నిలిచి ఉండేటువంటి యొక్క మురికి మడుగులు, లోక సంబంధమైనటువంటి ఈ సంగతులు నన్ను తృప్తిపరచలేవు, కాబట్టి జీవజలపు ఊటైనటువంటి నీ యొద్దకు నేను వచ్చినప్పుడు మీరు మాత్రమే ప్రభువా నన్ను తృప్తి పరచగలరు, నా దాహం తీర్చగలరు. We need not experiment with our life, please. దయచేసి మన జీవితాన్ని మనం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసుకోదాన్ని. We can have a lesson from the word of God. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. Stop running after the things which cannot quench our thirst, but let us thirst after God and we will be satisfied forever. ఈ లోకంలో ఉన్నటువంటి సంగతులు ఏవైతే మన దాహాన్ని తీర్చలేవో వాటి వెనుక పరిగెత్తడానికి బదులుగా యుగయుగములకు నిత్యత్వానికి మన దాహాన్ని తీర్చే ప్రభు వైపుగా మీరు రండి. Money cannot satisfy. డబ్బు అనేటువంటిది తృప్తిపరచదు. And properties cannot satisfy. తర్వాత ఆస్తిపాస్తులు తృప్తిపరచవు. And I am living in a place outside this Madras city, nearby villages. నేను ఆ యొక్క మెద్రాస్ పట్టణానికి సరిహద్దుల్లో ఆయా గ్రామ ప్రాంతాల్లో నివసిస్తా ఉంటున్నాను. You ask them, are you happy? మీరు వారిని అడగండి, మీరు సంతోషంగా ఉన్నారని. No. If I have only a plow and a pair of bullocks, I will be happy. వాళ్ళు ఏమంటారంటే, లేదండి, ఒక 2 ఎడ్లుగా తర్వాత దున్నేటువంటి నాగలి ఉంటే సంతోషం ఉంటుంది అంటారు. And after they have it, అవి దొరికిన తర్వాత you ask them, వాళ్ళని అడగండి. No, still we are not happy. I want 2 sets. వాళ్ళు ఏమంటారు, లేదు ఇంకా ఆనందం లేదు, 2 కాదు 4 ఎడ్లు కావాలి అంటారు. They may have 4 sets also. దాని తర్వాత ఇంకా 8 కూడా అలా దొరకవచ్చు. Are you happy? ఇంకా సంతోషం ఉందా? No, I have half an acre of land, now I want at least 10 acres. ఇప్పుడు ఏమంటారంటే, ఒక 1/2 ఎకరు భూమి ఉందండి, 10 ఎకరాలు ఉంటే సంతోషం. After that, tractor. దాని తర్వాత ట్రాక్టర్ కావాలంటారు. Harvesting machine. దాని తర్వాత ఇక కోత కోసే మెషిన్ అంటారు. You heard about Rockefeller? రాక్ ఫెల్లర్ అనేటువంటిది ఒకటి. One of the richest men who lived before that, I think multi-millionaire or billionaire. ఆయన రాక్ ఫెల్లర్ అని చాలా కోటీశ్వర్ అలాంటి వ్యక్తి అని ఆయన ఉండినాడు. The oil businessman. ఆయన యొక్క నూనె ఇంధనం సంబంధించినటువంటి వ్యాపారం. Somebody came and asked him, ఎవరో వచ్చి ఆయన అడిగారు, when will man be satisfied? మనుష్యుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అని అడిగారు. Then immediately he answered, ఆయన వెంటనే జవాబు చెప్పాడు, man will be satisfied when he has little more than what he has now. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడున్న దానికంటే కొంచెం ఎక్కువ ఎప్పుడు పొందుతాడో మానవుడు అప్పుడు సంతృప్తి చెందుతాడు అన్నాడు. Have you understood? అర్థమైందా? If I want 5 rupees, నాకు 5 రూపాయలు కావాలంటే, when I have 5 rupees, నాకు 5 రూపాయలు ఉంటే little more than 5 rupees. 5 రూపాయల కంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. After little more than that, అది పొందిన తర్వాత దానికంటే కొంచెం ఎక్కువ. there is no quenching of thirst. కాబట్టి ఇలాంటి దాహానికి ఈ దాహం అనేటువంటి తీర్చబడదు. That is why the Lord is addressing the depraved humanity going to the wrong places for quenching the thirst. కాబట్టి ఇక్కడ ప్రభు తప్పు సంగతుల యొద్దకు వెళ్లి తమ దాహాన్ని తీర్చుకోవాలని కోరుతున్న దౌర్భాగ్యమైనటువంటి మానవత్వాన్ని చిత్రీకరిస్తా ఉన్నాడు. And here we find in the book of Jeremiah, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము. chapter 2 verse 13, please. 2వ అధ్యాయము 13వ వచనం. Jeremiah 2:13. ఇర్మియా గ్రంథము 2:13వ వచనాన్ని చూడండి. Please, brother. నా జనులు 2 నేరములు చేసినారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచినారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. Oh, my dear friend who is going after broken season to hold water and quench your thirst, that is never possible. ఓ నా ప్రియమైనటువంటి స్నేహితుడా, బద్దలై నీళ్లు నిలవనటువంటి తొట్ల యొద్దకు నీ దాహం తీర్చుకోవడానికి వెళ్తున్నావు కానీ అది ఎప్పుడూ సాధ్యం కాదు. You may go from a pack to another pack, from a peg to another peg, from a person to another person, same way from one sin to another sinful pleasure, you will never be thirsty. నీ జీవితంలో you will never be quenched. నువ్వు నీ జీవితంలో ఒక సిగరెట్ పెట్ట నుండి మరొక సిగరెట్ పెట్టకు వెళ్ళొచ్చు, త్రాగుడు ఒక బాటిల్ నుంచి మరొక దానికి వెళ్ళొచ్చు, అదే రీతిగా ఒక సుఖభోగం నుంచి మరొక దానికి వెళ్ళొచ్చు, ఒక పాపం నుండి మరొక పాపం, ఒక మనుష్యుని విడిచిపెట్టి మరొక మనుషుని దగ్గరికి వెళ్ళొచ్చు, అయినప్పటికీ నీ దాహం అనేటువంటి తీర్చబడదు. Only one source to quench our thirst. ఒకే ఒక్క ఆధారం నీ దాహం తీర్చడానికి. The one who took part of our thirst on the cross and cried, I thirst for your sake, my son, my daughter. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే నేను దప్పికొనుచున్నానని శిలువ మీద చెప్పినటువంటి ఆ యొక్క ప్రభు మన యొక్క సంగతులన్నింటినీ భరించిన ఆయన మాత్రమే ఆ దాహం తీర్చగలడు. My son, my daughter, you need not thirst again. నా కుమారుడా, నా కుమార్తె, ఇక మీదట నువ్వు దప్పికొనాల్సినటువంటి అవసరం లేదు. And thirdly,
promise of overflowing bounty. మూడోదిగా చూసినట్లయితే పొంగి పారేటువంటి సమృద్ధి. Lord Jesus, humanity first. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వం. Secondly, man's depravity. రెండవదిగా మానవుని యొక్క దౌర్భాగ్యత. Thirdly, promise of overflowing bounty of God, blessings of God. మూడవదిగా పొర్లి పారేటువంటి దేవుని సమృద్ధి అయినటువంటి దీవెనలు. First of all, we want to just think about his invitation. మొట్టమొదటిగా ఆయన యొక్క ఆహ్వానాన్ని గురించి మనం చూస్తాం. Now Lord Jesus Christ offers a living water. Living water means which will be fresh, which will not become old forever and ever. యేసుక్రీస్తు ప్రభువారు మనకి జీవజలాన్ని అందించాలని కోరుతున్నాడు. జీవజలం అంటే అది ఎప్పుడు కూడా తాజాగా ఉంటుంది, నూతనంగా ఉంటుంది, ఎప్పుడు పాతగిలిపోదు. We will never thirst. ఎప్పుడు కూడా మనం దాహం పొందము. Not only our thirst is satisfied. మన యొక్క దాహం అనేటువంటిది తీర్చబడడం మాత్రమే కాదు. Wonderful thing about what the Lord Jesus Christ gives to us, that will be welling from within us to quench others' thirst. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చేటువంటి జీవజలంలోని అద్భుత సంగతి ఏంటంటే మన దాహాన్ని తీర్చిన తర్వాత ఇతరుల దాహాన్ని తీర్చడం కొరకై కడుపులో నుండి ఉబుకుతున్నది. My friend, tonight what is your life? నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ఈ రాత్రి నీ జీవితం ఎలాగుంది? Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Are you saved? నీవు రక్షించబడ్డావా? Do you have this fountain of living waters within you? నీ లోపల జీవజలపు ఊట నీ లోపల ఉందా? The gift of the Holy Spirit given to anyone who repent of his or her sin and by faith and confession inviting the Lord into his or her life. Have you got that experience yet? కాబట్టి ఎవరైనా కూడా తమ జీవితంలో పశ్చాత్తాపం పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ వరం నీలో ఉంటుందా? No teaching can give you, no good works can give you, no preacher can give you, no organization, church, anything can give you. Only Lord Jesus Christ gives you tonight. కాబట్టి ఏ యొక్క బోధకుడు కానీ, లేకపోతే ఏ యొక్క బోధనలు కానీ, ఏ సిద్ధాంతాలు కానీ, ఏ సంస్థ కానీ, ఏ సంఘం కానీ కూడా ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ రాత్రి అది నీకు ఇవ్వగలడు. Why not you experiment? ఎందుకు నువ్వు దాన్ని ప్రయత్నించకూడదు? Come and try. వచ్చి ప్రయత్నించి. We will read some verses. కొన్ని వచనాలు మనం చదువుకుంటాము. John's Gospel, యోహాను సువార్త chapter 4, 4వ అధ్యాయము verse 14. All known verses, we are turning it. ఇవన్నీ కూడా తెలిసిన వచనాలే, అయితే చూస్తున్నాము. యోహాను 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి పుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. And also John's Gospel. తర్వాత యోహాను సువార్త, Same John's Gospel, 7th chapter, యోహాను సువార్త 7వ అధ్యాయము verses 37 and 38. 37, 38 వచనాలు గమనించండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. The other day I was listening to a Hindu Pandit. కొన్ని దినాల క్రితము ఒక హిందూ పండిత్ ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. And he was telling how all the Vedas of his wonderful Hindu religion can only talk about God, but not who God is. చూడండి ఆయన ఏం చెప్పాడంటే, ఈ అద్భుతమైనటువంటి యొక్క హిందూ వేదాలన్నీ కూడా దేవుని గురించి మాట్లాడతాయి కానీ దేవుడు ఎవరు అనేటువంటి చెప్పదు అంటారు. But when he read the Bible, అయితే ఎప్పుడైతే ఆయన బైబిల్ చదివాడు, here is someone who was claiming to be God, who was claiming to meet all our needs. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, నేను దేవుణ్ణి అని చెప్తా ఉంటున్నాడు, మీ అక్కర్లని తీర్చగలనని ఎంతో రూఢిగా చెప్తా ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. We can put it to experiment in our life by coming to him and asking him. ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడగడం ద్వారా మన జీవితంలో దీన్ని మనం ప్రయత్నం చేసి చూడొచ్చు. And he did it. The Pandit did it. ఈ పండితుడు అలా చేశాడు. When the Lord said, you come to me and drink and rivers of water will flow, it became true in his life. ఎప్పుడైతే ప్రభు నా యొద్దకు వచ్చినట్లయితే నీ దాహం తీర్చబడుతుంది, జీవజల నదులు పారుతాయని చెప్పాడు, ఆ మాట నమ్మినప్పుడు ఆయన జీవితంలో నిజమైంది. He was an office holder in the local temple. ఆయన అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయంలో ఆయన ఒక పూజారిగా తను ఉన్నాడు. And they invited him. వారు ఆయన ఆహ్వానించిన And he shared with him from Vedas. ఈ వేదాల్లో నుంచి నేను ఆయనకి పంచుకొని చెప్పాను. How Lord Jesus Christ could boldly claim what all the Vedas told about God. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు వేదాలు దేవుని గురించి ఏవైతే చెప్పాయో ఆ దేవుని నేనే ఎలా చెప్పాడు యేసు ప్రభు అని చెప్పాను. We are not talking ill of any religion here. ఇక్కడ ఏదో మతాన్ని గురించి మనం చెడుగా చెప్పట్లేదు. Only to drive home this point. ఈ సత్యాన్ని మీ లోపల నాటడానికి చెప్తా ఉన్నాను. Lord Jesus Christ claims what he is
and he is what he claims to be. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడో అనేటువంటి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో అది ఆయన అయి ఉన్నాడు. If anyone is thirsty, let him come and drink. ఆయన అన్నాడు, ఎవరైనాను దప్పికొన్న యెడల వాడు వచ్చి దాహం తీర్చుకొనని. Not only his thirst is quenched, out of his belly, out of his heart shall flow rivers of living water. అలా చేసినట్లయితే కేవలం తన దాహం మాత్రమే తీర్చబడదు గాని తన కడుపులో నుండి తన హృదయంలో నుండి జీవజల నదులు ఇతరుల కొరకే పారుతాయి. And in Revelation 7:17 we find, ప్రకటన గ్రంథము 7:17 మనం చూస్తాము. and here we find they will be led to the fountains of living water. ఇక్కడ రాయబడి ఉంది, జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. And again in Revelation 22:17, తర్వాత ప్రకటన గ్రంథం 22:17. Revelation 22:17, ప్రకటన గ్రంథము 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వాణ్ణి రానిము, ఇచ్చయించు వాణ్ణి జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిము. because our Lord Jesus Christ said, I thirst, మన యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పికొనుచున్నా అని చెప్పాడు కాబట్టి we can come to him and drink of him, ask him for drink. మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయనని ఆ జలాన్ని అడిగి ఆయన దగ్గర మనం త్రాగొచ్చు. The living water, జీవజలాన్ని మనం తీసుకోవచ్చు. along with forgiveness, క్షమాపణతో పాటు, along with removal of the past guilt, పాత నేరారోపణ అనేటువంటి తీసివేయబడంతో పాటు a new power, నూతనమైన శక్తి వస్తుంది. to live a clean life, పరిశుద్ధమైనటువంటి జీవితం to జీవించడానికి, have a whole change, పూర్తి సంపూర్ణమైనటువంటి మార్పు పొందడం, new hope, new victory, new success. నూతనమైనటువంటి నిరీక్షణ, నూతనమైనటువంటి విజయం, నూతనమైనటువంటి సంగతులు. Instead of wasting our life, investing our life. మన జీవితాన్ని వ్యర్థం చేసుకునే దాని బదులుగా జీవితాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. Beloved, I want to ask you a question. ప్రియమైనటువంటి వాళ్ళ మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని కోరుతున్నాను. If you have not decided so far and received Lord Jesus Christ into your heart, ఇంతవరకు కూడా నీ తీర్మానం చేయకుండా యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకోకపోతే, please tell me, what do you lose by receiving Lord Jesus Christ? దయచేసి నాతో చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా నువ్వు ఏం పోగొట్టుకుంటావు? But there is so much to gain. అయితే పొందేటువంటివి అనేకలు ఉన్నాయి. And that is why the Lord said, you come and drink of it freely. అంచేతనే యేసు ప్రభువారు అన్నాడు, నా దగ్గరకు వచ్చి ఉచితముగా త్రాగుమన్నాడు. And he showed on earth as well as in heaven, we will never thirst again. ఆయన చెప్పాడు, ఈ భూమి మీద ఏంటి పరలోకంలో కూడా మరెన్నడూ కూడా మనం తప్పికొనము. And beloved, we find and the next one we want to meditate దాని తర్వాత సంగతి మనం ధ్యానించాలనుకుంటున్నాం about his participation. ఆయన పాలు పొందినటువంటి సంగతిని గురించి మనం He knows all our thirst. మన దప్పిక దాహం అంతా ఆయన ఎరుగును. He knows all our physical needs. మన యొక్క భౌతికమైనటువంటి అక్కర్లన్నీ కూడా ఆయనకు తెలుసు. All our material needs. భౌతికమైనటువంటి అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. All our emotional needs. మన యొక్క ఉద్రేకపరమైనటువంటి అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. And he has participated in it, and figuratively in what he said, I thirst. ఆయన అట్లో పాలు పొందినాడు. ఆయన అలంకరణ రూపకంగా దప్పికొన్నాను చెప్పినప్పుడు దాంట్లోపట అదన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. Hence he undertakes that he is able to satisfy. ఆ కారణం చేత ఆయన మనకు తృప్తిపరచడం కొరకై అందులో పాలు పొందినాడని చెప్తా ఉన్నాడు. And if you hear from me very often, please forgive me. మరలా నేను చెప్పడం మీద మీరు వింటే దయచేసి నన్ను క్షమించండి. And before I was 16 years old, I tried to commit suicide twice. నేను 16 సంవత్సరాల కంటే ముందుగానే 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. I had my Bible, I had my Christian religion, I had every kind of ordination from the church to take part in the Holy Communion, and there were so many things I heard. నాకు నా బైబిల్ ఉండింది, నా యొక్క ప్రార్థన, నా యొక్క సంఘం ఉండింది. సంఘంలో అక్కడ ఉన్నటువంటి బల్ల అంటారు, దాంట్లో పాల్పొందటానికి అన్ని కూడా నాకు సదుపాయాలు ఉన్నాయి. And I used to go every early morning, getting up early and walking and going and taking part in the Holy Communion every Sunday. ప్రతి ఆదివారం కూడా ఉదయాన్నే లేచి వెళ్లేవాడిని. అక్కడ హోలీ కమ్యూనియన్ అని అంటారు, రొట్టె ద్రాక్షరసం లాంటి ఇస్తారు. అక్కడ వెళ్ళి దాంట్లో ఎప్పుడు పాలు పొందుతూ ఉండేవాడిని. This satisfaction ringing up my heart made me to try to commit suicide twice. అయితే నా హృదయంలో నన్ను కృంగదీస్తున్నటువంటి ఈ యొక్క అసంతృప్తి అనేటువంటిది 2 సార్లు నన్ను ఆత్మహత్య చేసుకునేటట్లుగా బలవంతం చేసింది. Perhaps he may be a religious person, moral person. బహుశా నువ్వు ఒక మత సంబంధమైనటువంటి నైతికమైనటువంటి వ్యక్తి కావచ్చు. You are not a sinful person. You may think like others, I am not sinful. నువ్వు బహుశా ఇతరుల వల్ల అంత పాపాత్మనేం కాదు, నేను పాపినేం కాదు నువ్వు అనుకుంటున్నావేమో. Nothing can satisfy except humbling yourselves, calling yourself as a sinner,
coming to the Lord, crying for mercy, forgiveness, asking Him, inviting Him to be the Lord of your life. కాబట్టి ఈ జీవితంలో ఏది కూడా నేను తృప్తికరచ గాని నీ జీవితంలో నేను కూడా పాపిని ప్రభువా, నన్ను కూడా క్షమించండి, కడగండి, పవిత్రపరచండి, నా జీవితంలోనికి రండి అని చెప్పినప్పుడే నీకు నిజమైనటువంటి తృప్తి కలుగుతుంది. In those days, maybe if you hear it, maybe you will laugh at it. It may be very simple as far as you are concerned. మరి ఆ దినాల్లో ఒకవేళ నేను చెప్పినప్పుడు మీకు నవ్వచ్చు, ఆ దినాల్లో సామాన్యమైనటువంటి సంగతే. My personal problem was cinema. నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్య ఏంటంటే సినిమాలు, addiction. దానికి బానిసనైపోయినా. Next day public examination, the previous night second show cinema. నిన్న రేపటి దినాన పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటే దానికి ముందు రాత్రి సినిమా చూస్తాను. I used to write false accounts. I used to go without food to save money, only to go to cinema. నేను తప్పుడు డబ్బులు పంపించడం, నా నాన్నకి తక్కువ అకౌంట్లు పంపించేవాడిని, ఆకలితో ఉండి ఆ డబ్బులు కూడగొట్టుకుని సినిమాకి వెళ్ళేవాడిని. But after I received the Lord into my heart in my 16th year, one November night, అయితే ఒక నవంబర్ రాత్రి నా 16వ ఏట నా ప్రభు నా హృదయంలో అంగీకరించినప్పుడు no more desire. ఈ ఆశ అనేటువంటి ఇక మీద లేదు. Never I had the desire, the longing to go. నేను మరలా ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళాలనుకున్న ఆశ గాని కోరిక గాని ఎప్పుడు కలగలేదు. The Lord quenches our thirst, wrong thirst, forever and ever. మన ప్రభు మన యొక్క దాహాన్ని తీరుస్తాడు, మరెన్నటికి దప్పికొనకుండా ఎప్పటికీ తీరుస్తాడు. In Hebron, more than one young man came to me and they were crying about their addiction to wrong websites. చూడండి, హెబ్రోన్ లో ఒకరికంటే ఎక్కువగా చాలా మంది యవనస్తులు వచ్చి నా దగ్గర కన్నీరుతో వారు చెప్తే వచ్చినారు, తప్పుడు వెబ్సైట్లకు ఎలాగన వాళ్ళు బానిసలైపోయినారని. I don't know what is your addiction. నీ జీవితంలో నువ్వు దేనికి బానిసమైనావో నాకు తెలియదు. And the Lord can deliver and the Lord can quench and we need not go back to them again. దేవుడు వాటి నుంచి నిన్ను విడుదల చేస్తాడు, నీ దాహం తీరుస్తాడు, మరలా దాని వైపు నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. And then we find about His commission. దాని తర్వాత ఆయన యొక్క ఆజ్ఞాపించడం దాని గురించి చూస్తాం. If you have a spiritual application for I thirst, ఈ యొక్క దప్పికొనుచున్నానని దాని యొక్క ఆత్మీయమైనటువంటి అన్వయింపు మనం చూసినట్లయితే He is thirsting for souls. ఆయన ఆత్మల కొరకై దప్పికొంటా ఉన్నాడు. More souls, more souls, more souls. అనేకమైనటువంటి ఆత్మలు, ఇంకా ఎక్కువ ఆత్మలు, ఇంకా ఎక్కువ ఆత్మలు. My son, my daughter, I depend upon you to bring more souls. నా కుమారుడా, నా కుమార్తె, నీ మీద నేను ఆధారపడుతున్నాను, ఎక్కువ ఆత్మలు నా దగ్గర తీసుకురావడానికి. Satisfy my thirst. దయచేసి నా దాహాన్ని తీర్చు అని చెప్తున్నాడు. And next, lastly, చివరి కదా we find His expectation. ఆయన యొక్క కోరేటువంటి కోరిక, ఆశ. This is also a spiritual application of I thirst. ఇది కూడా దప్పికొనుచున్నాను దాని యొక్క ఆత్మీయమైనటువంటి అన్వయింపు. What is His thirst? ఈ దప్పిక ఏంటి? First one is for souls. మొట్టమొదటిది ఆత్మల కొరకై. Second one is His thirst for our communion. రెండవదిగా మన సహవాసాన్ని కొరకై ఆయన దప్పికొంటా ఉన్నాడు. He is longing. ఆయన దాని కొరకై My వాంఛిస్తున్నాడు. son, my daughter, I saved you. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను రక్షించాను. In the best of your time, will you come apart? And will you share your time in communion, in fellowship with me? నీ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని నా కొరకై నువ్వు ఏర్పాటు చేసుకుని నా దగ్గరికి వచ్చి నాతో పాటు సహవాసంలో నువ్వు గడుపుతావా అని అడుగుతాను. Tonight we will come to a decision. ఈ రాత్రి ఓ తీర్మానానికి నువ్వు రావాలి. The Lord quenched all my thirst. ప్రభు నా దాహాన్నంతా కూడా తీర్చాడు. I will quench His thirst for souls by sharing the gospel. కాబట్టి నేను సువార్త ప్రకటించడం ద్వారా నా ప్రభు దాహాన్ని నేను తీరుస్తాను. And He is thirsting for my presence and for my time with Him. నేను ఆయనతో పాటు సమయం గడపాలని, నా సన్నిధిని ఆయన కోరుతున్నాడు, దాని గురించి ఆయన దాహం కొంటున్నాడు. I will not disappoint Him. నేను ఆయన ఎంత మాత్రం నిరుత్సాహపరచను. From tonight I will spend at least 1 hour daily with Him. ఈ నాటి నుంచి కూడా ప్రతి దినం కనీసం గంట ఆయనతో నేను గడుపుతాను. Let us arrange our affairs. మన యొక్క దినం దైనందిక కార్యక్రమాలను అలాగా చేసుకుందాం. Nothing disturb us. ఏది కూడా మనం కలతపరచనివ్వద్దు. There was a sister having 22 children. ఓ సహోదరి ఉండింది, తనకి 22 మంది పిల్లలు. Not two children. ఇద్దరు కాదు, 22. 22. And he had every day 1 hour alone with God. తాను ప్రతి దినము కూడా 1 గంట సేపు ఒంటరిగా ప్రభుతో గడిపేది. Her name was Susanna Wesley. అతని పేరేంటంటే సుసానా వెస్లీ. She had to teach the children.
ఆమె పిల్లలకి నేర్పించాల్సిన పని ఉండేది. She had to teach the old people in her husband's church. తర్వాత తన భర్త యొక్క సంఘంలో వృద్ధులకు కూడా ఆమె బోధించి నేర్పించాల్సిన పని ఉండేది. And she has to also guide the children in the spiritual path. అదే రీతిగా పిల్లలు కూడా ఆత్మీయమైనటువంటి మార్గంలో నడిపించే పని ఉండింది. Everyone in the whole home knows between such and a time, there is 1 hour, nobody can disturb her. అయితే ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఆ గంట సేపు ఎవరు కూడా ఆమెను కలవరపరచొద్దు అనేటువంటిది తెలుసు అందరికీ. Shall we do that? మన జీవితంలో అట్లా చేస్తాం. Longing for our communion. ప్రభు మన యొక్క సహవాసం కొరకు ఆశపడుతున్నాడు. Shutting ourselves alone. మనము ఒంటరిగా చేసుకుందాం. How much time we spend over cell phone. మనం ఎంత సమయం సెల్ ఫోన్ మీద గడుపుతాం. And so many other activities. అనేకమైనటువంటి అలాంటి కార్యకలాపాలు. Maybe some of them are very legitimate. బహుశా వాటిలో కొన్ని న్యాయబద్ధమైనటువంటివి కావచ్చు. But let us decide tonight, 1 hour I will spend time in communion with my heavenly Father. అయితే ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుందాం, కనీసం 1 గంట అయినా నా పరలోక తండ్రితో నేను సమయం గడుపుతాను అనేటువంటి తీర్మానం చేసుకుని వెళ్దాం. Finally, చివరిగా let us also in return thirst for Christ. మనము కూడా స్పందిస్తూ క్రీస్తు కొరకై దప్పికొందాం. As Brother Watchman he said, సోదరుడు వాచ్మెన్ గారు చెప్పారు, I want nothing for myself, I want everything for Christ. ఆయన ఏమన్నాడంటే నా కొరకే నాకేం అవసరం లేదు, సమస్తం నా క్రీస్తు కొరకే కావాలి. As dear Brother Buxing did. మన ప్రియ సోదరుడు బక్సింగ్ గారు When crowds were there or not. ఆయన దగ్గర జన సమూహాలు ఉన్నా లేకపోయినా. When people were with him or left him. ప్రజలు ఆయనతో ఉన్నా ఆయన విడిచిపెట్టినా. Every night his question was, ప్రతి రాత్రి ఆయన ప్రశ్న ఏంటంటే, Lord, if I am satisfying you, that is enough for me. ప్రభువా నేను నిన్ను సంతృప్తి పరిస్తే ప్రభువా అది నాకు చాలు. Then when he heard his heavenly Father's voice, I am satisfied with you. అప్పుడు ఆయన పరలోక తండ్రి యొక్క స్వరము నేను తృప్తి చెందాను అని చెప్పినప్పుడు. So he was thirsting after fulfilling the will of God. కాబట్టి తాను దేని కొరకు దప్పికొంటున్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో దాహంగా ఉన్నాడు. Not bothered about other things. ఇతర విషయాల గురించి పట్టింపు కాదు. Let that be our desire also. ఇది మన యొక్క ఆశగా కూడా ఉండను గాక. With much impediment, with much weakness, a very lofty subject we have approached. Whatever cannot be told, may the Holy Spirit reveal to us. ఎంతో బలహీనతో, ఎంతో దౌర్బల్యతతో, సదుబాటులతో ఎంతో ఉన్నతమైనటువంటి ఒక అంశాన్ని చెప్పామో, ఏదైతే చెప్పలేకపోయామో పరిశుద్ధాత్ముడు అది మీకు పరిచయం చేసి చెప్పును గాక. My friend, if you are thirsty, the Lord Jesus Christ is offering His free gift of salvation to quench your thirst. నా ప్రియమైనటువంటి స్నేహితుడు, ఎవరైనా కూడా నీ జీవితంలో దాహం ఉంటున్నట్లయితే మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ దాహం తీర్చి నీ దప్పికను తీర్చడానికి ఆయన నీ కొరకై ఉన్నాడు. It is not enough if we know these things. ఈ సంగతులు మనం ఎరగడం ద్వారా సరిపోదు. As you are, you ask Him. నీవు ఎన్న పాటున ఆయన అడుగు. He will come into you. అప్పుడు ఆయన నీ లోపలికి వస్తాడు. Give Him a chance. ఆయనకు ఒక అవకాశం ఇవ్వు. May the Lord bless His word. ప్రభు తన యొక్క వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించు.